సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. భగవంతుడు నిరాకారుడు. పాగల్ సే పాగల్ హోతే భగవాన్ మిల్తా. పరమహంస శ్రీ సద్గురు పులాజీ బాబా గారు. భగవంతుడున్నాడని ఆకారంలో ఒకరు, నిరాకారంలో మరొకరు పూజిస్తున్నారు. సత్యము అసత్యము మనలోనే ఉన్నాయి. అసత్యము తీసివేస్తే సత్యమే కదా చివరకు మిగిలేది. సత్యమనగా నిరాకారం, చైతన్యము. అసత్యమనగా అజ్ఞానము, జడము అనగా విగ్రహాలు. ఆవు పాలు ఇస్తుంది, కానీ ఆవుకు తెలియదు. ఆ పాలను దూడ మాత్రమే సేవిస్తుంది. అందుకే మహాత్ములు జ్ఞానం అనే క్షీరం అందిస్తుండగా శిష్య సాధకులనే దూడలు ఈ జ్ఞానం సేవిస్తూ ఉద్ధరించబడుతున్నారు. ఈ జ్ఞానము మీరు ఇప్పుడు వింటున్నారు నా ద్వారా అంటారు బాబాగారు. జ్ఞానం మీరు ఆర్జించినట్లే కదా మహాత్ములను అందుకే గురుమాయి అంటారు. గోమాత వలె ఆత్మజ్ఞాన మృత క్షీరము అందిస్తూ ప్రతి ఒక్కరిని ఉద్ధరింపజేస్తారు. ఆవు పాలు స్తనాల్లో దాగి ఉన్నాయని దూడకెవరు చెప్పారు? ఆత్మకు తెలుసు కనుక దూడలోని ఆత్మ ప్రేరేపించి దూడను పాల వైపుకు తీసుకెళ్తుంది. ఆత్మకు జ్ఞానం ఉంది కనుక నా ఆహారము ఆవు పాలల్లో ఉన్నదన్న సత్యము చూడగలుగుతుంది. నిజమైన జ్ఞానం అంటే సత్యపాలన చేయడం, సత్యంతో నడవడము. ఆత్మ సత్యమని, ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానము నిజమైనది అంటారు బాబాగారు. నిజమైన మనసుతో చేసే ప్రతి పని సాధ్యమవుతుంది. అన్నిటికంటే పెద్ద దేవుడు ఈ మనిషి అని తెలుసుకోండి. మనిషి యొక్క పెద్ద దేవాలయము అతడి దేహమే. అందుకే దేహమే దేవాలయం అన్నారు మహాత్ములు. జీవుడే సనాతన దైవం అన్నారు. మనం చేసే పనులపై మనకు వచ్చే పేరు ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచివారు అనిపించుకుంటారు. అదే చెడు పనులు చేస్తే చెడ్డవారు అనిపించుకుంటారు కదా. మనకు లభించిన దానితో సంతృప్తి చెందండి. దొరకని దాని వెంట పరిగెత్తకండి. ఆశ పనికిరాదు. పంచతత్వాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ పంచతత్వాల నుండే పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా దయ, క్షమ, శాంతి, ఆనందము, చివరిది ఆత్మస్వరూపము. కర్మేంద్రియాల ద్వారా రాగం, ద్వేషం, కపటాలు వీటిని గనక ఆధీనపరుచుకుంటే సత్వగుణమే మిగులుతుంది. జ్ఞానేంద్రియాల ద్వారా అష్టసిద్ధులను సాధిస్తారు మహాత్ములు. దేవుళ్ళు దేవతలని ఎన్ని తిరిగినా చివరకు ఈ మార్గంలో అందరూ రావాల్సినది. ఇదే నా భవిష్యవాణి అంటారు బాబాగారు. మహాత్ములు చేయవద్దు అని చెప్పిన దాన్ని మీరు మహాత్ములకు విరుద్ధంగా నడుస్తూ దాని పరిమాణాలను అనుభవిస్తారు. మహాత్ముల ప్రవచనాల ఆధారంగా నడిచినట్లయితే సుఖశాంతులనే సమాధానం పొందుతారు. సంతతి, సంపద, దుఃఖాలను కారణీభూతాలు. అందుకే సంతు మహాత్ముల జ్ఞానామృతం వినండి. ఆత్మసుఖమే నిజమైన సంపద అని గ్రహించండి. శాంతి పొందే మార్గము ఇదొక్కటే. అందుకే ఇల్లు, సంసారము, పిల్లలు, ప్రపంచము వీటిలో ఉంటూ కూడా ఇవన్నీ శాశ్వతం కాదని మీలో మీరుగా ఉంటూ అందరి నుండి ప్రేమ, సుఖము, శాంతి, మంచిని సంపాదించాలి, చెడును కాదు. సంతు మహాత్ములందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ అన్ని సంకటాలను, దుఃఖాలను అనుభవించి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించారు. ఈ విధంగా గ్రంథాలను వ్రాసి ఉంచారు. వారి ఆత్మానుభవ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంచారు. కానీ వారి ప్రవచనాల జ్ఞానం వినకుండా ఉన్నారు. పరమేశ్వరుడు ఒక్కడే సత్యం, ఈశ్వరుడు. మహాత్ములు సత్యగుణం ఆధారం చేసుకొని సత్య మార్గంలో నడిచారు. సత్యమే చాటారు. సత్యమే ప్రబోధం చేశారు. माझा मीच गुरु, माझा मीच तारू, माझा मीच శత్రు, माझा मीच మిత్రు అన్నారు మహాత్ములు. మన దేహంలోని శత్రువులను ఛేదించండి. వాటి మాటను వినకండి. మనలోని మిత్రులున్నారు.
మంచి మార్గంలో నడవడానికి, బయట ప్రపంచంలో కనబడే శత్రువులను దూరంగా ఉంచుతారో అలాగే దేహంలోని శత్రువులను కూడా దూరం చేయండి. బాబాగారు అంటారు, నాలో లేవా ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటిని నా ఆధీనంలో ఉంచుకొని సత్యగుణంతో నడుచుకుంటూ సత్యం చాటుతున్నాను. సద్గురువులు మనల్ని రక్షిస్తారు, కానీ మనం ఆ పాత్రతను కలిగి ఉండాలి. వారి ధ్యాన సాధ శిష్యకులుగా ఉండి అర్హతను పొందినప్పుడే వారి ఆశీర్వాదం మన వెంట ఉంటుంది. మహాత్ములు అల్పగండాల నుండి కలిగే సంకటాల నుండి రక్షిస్తారు, కానీ మన ఆయుష్ను ఆపరు. ఎందుకంటే వారు మనుషులుగానే మన ముందు కనబడతారు. వారికి మరణం తప్పదు. ఈ శరీరము వదులుతారు, వారి ఆత్మ మాత్రం అమరజ్యోతుల వలె వెలుగుతూ ఉంటారు. మనది కూడా శరీరమే కదా. ఈ శరీరం ఏదో ఒకరోజు వెళ్ళక తప్పదు కదా. మనలను ఎన్నో విధాలుగా కాపాడుతుంటారు, ఆపదల నుండి రక్షిస్తారు, సావధానపరుస్తారు, భవిష్యత్తును గురించి వివరిస్తారు. మనం ఎలా నడవాలో, ఎలా జీవించవలెనో, తల్లి పిల్లలకు ఎలా నడక నేర్పిస్తుందో అలాగే సద్గురుమాత కూడా పిల్లల వంటి మనందరికీ జీవిత పాఠాలను, ఆత్మజ్ఞానాన్ని ఎంతో వాత్సల్యంతో నేర్పిస్తారు. జై సద్గురు పులాజీ బాబా, సబ్ సంతన్ की जय. ओम बाकी काहीच नाही. आणि तीच मंत्र कोणी याला पंचाक्षरी, षडाक्षरी, द्वादशाक्षरी वेगवेगळे नाव दिले, पण सुवास विश्वासच. आणि हरिपाठामध्ये रेचक कुंभक करा. रेचक कुंभक, रेचक कुंभक म्हणजे काय? श्वास नाभीपाशी उभा करा आणि रेचक म्हणजे बाहेर फेकून द्या. आणि एकनाथ महाराज मला समदमावली हरी घाला. आणि मी सम म्हणजे विश्वास नाभीशी उभा करायचा, न म्हणजे बाहेर फेकायचा. आणि तुम्ही मला देवच करून बसवले, आता काय फरक आहे पाहून घ्या. एकनाथ महाराजांचं वाक्य हे, आणि तुम्ही मला देव केले. पण देव असा नाही घरी घरी काही पाशाने भरून आहे. या माणसातच नाही, या माणसाला हिंदवाची सेवा नाही करसाल, गरीबाला जाणणार नाही, तुम्ही केवढाही गुरु राहू द्या, काही होऊ शकणार नाही, लक्षात ठेवा.